తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరిమాళ్లపల్లి సమీపంలో మల్లిక అనే మహిళ మెడలో గొలుసు లాక్కొని ఆటోలో నుంచి కిందకు తోసేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు చైను, కత్తులు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సీఐ చిన్న గోవింద్ మీడియాకు వెల్లడించారు. ఒక్క నిమిషం సుందరా ఇది చెప్పకుండా చూసిపెట్టారు పేరు పేరు మన తిరుపతి రూరల్ మండలం పరిధిలో అగ్రికల్చర్ కాలేజీ దగ్గర 12 మల్లిక అనే ఆమె ఇక్కడ లైబ్రరీలో అసిస్టెంట్గా పనిచేస్తుంటుంది. ఆమె ఊరు సొంతూరు పెరుమాళపల్లి గ్రామం. ఆమె రోజు కాలేజీకి వచ్చి ఇంటికి పోతుంటుంది. అదేవిధంగా ఆ రోజు 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు కాలేజీ వద్ద నుంచి ఇంటికి బయలుదేరగాను ఒక ఆటోలో ఆమె చేయబెట్టి ఆపి ఎక్కింది. ఆటో ఎక్కిన తర్వాత ఆటోలో ఉండే ముద్దాయిలు వాళ్ళు ఈ రైల్వే కోడూరు చెందిన జయకృష్ణ ప్లస్ వాళ్ళ సొంత అక్క శిరీష మరియు శిరీష కూతురు వెన్నెల, వీరు ముగ్గురు కలిసి ఆటోలో ఉన్నారు. ఈ మొక్కదాన్ని చూసేసి ఈ చెర్లపల్లి జంక్షన్ దాటిన తర్వాత ఈ వెన్నెల అనే ఆమెకు కూతురుకు హెల్త్ బాగాలేదు, దానికి కోసం అని చెప్పేసి ట్రీట్మెంట్కి డబ్బులు కావాలని చెప్పేసి ఆమె మెడలో చేయని ఇంతకుముందు గతంలో తాకట్టు పెట్టింది. దాన్ని విడిపించుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ దొంగతనం చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ ముసలామె ఒంటరిగా రావడంతో ఈమెను చేతులతో కొట్టి ఆమె శిరీష ఆమె దగ్గర పొగాకు పొడి ఉంటుంది, ఆ పొగాకు పొడిని ఆమె కళ్ళల్లో చల్లి తర్వాత ఆమె పైన దాడి చేసేసి ఆమెను పెరుమాళపల్లి సమీపంలో ఆటోల నుంచి బలవంతంగా కిందకు తోసేసినారు. ఆ తోయడంతో ఆమెకు బలమైన దెబ్బలు తగిలినాయి మరియు ఆమె ఒళ్ళంతా గాయాలైనాయి. అది చూసి చుట్టుపక్కల వాళ్ళు ఇమ్మీడియట్గా ఆమెను హాస్పిటల్కి పంపడం జరిగింది. ఈ విషయం పైన మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు దీనిపై సీరియస్గా తీసుకొని వెంటనే ఇమ్మీడియట్గా మా డిఎస్పీ గారు ప్రసాద్ సార్ గారి యొక్క సూచనలతో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను మరియు ఎస్ఐ రామకృష్ణ, ఎస్ఐ శ్రీరాములు, ఎస్ఐ శేక్షావళి 4 బృందాలుగా ఏర్పడేసి ఈ ముద్దాయిల కోసము మరియు ఆ సీసీ కెమెరాలు పరిశీలించి ఈ ఆటోల గురించి మొత్తం మనం వెరిఫై చేయడం జరిగింది. మాకు రాబడిన సమాచారం మేరకు నిన్నటి దినం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ అయాన్ డిజిటల్ సమీపంలో మళ్ళా ముద్దాయిలు మళ్ళా అఫెన్స్ చేయడానికి అని చెప్పేసి ఉన్న సమాచారంతో మేము వాహనం తనిఖీ చేస్తున్నాము. ఆ తనిఖీలలో భాగంగా వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తే వారిని మేము సిబ్బంది సాయంతో పట్టుకొని విచారించడం జరిగింది. వారి దగ్గర నుండి ఆమె దగ్గర నుంచి దొంగతనం చేసిన ఈ చైన్ను 3 సవరాలు ఉంటుందండి, దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు నేరానికి ఉపయోగించిన ఆటోను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, ఏ చిన్న నేరం జరిగినా కూడా ఇమీడియట్గా మేము స్పందిస్తాము. కాబట్టి వెంటనే 112కు కానీ డయల్ 100 కానీ ఫోన్ చేస్తే ఇంకా తొందరగా కేసు ఛేదించగలగడము. ఈ కేసును 24 అవర్స్ లోపల ఛేదించినారని చెప్పి ఎస్పీ గారు మా సిబ్బందికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసినారు. థ్యాంక్ యూ. వీళ్ళు ఈ వెన్నెల ఆమె కూతురు 20 రోజుల ముందర పుట్టింది. ఆ పాప ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి తిరుపతికి వచ్చేవాళ్ళు రైల్వే కోడూరు నుంచి. బట్ ఏమంటే ఆ పాప హెల్త్ బాగాలేకపోవడంతో ఆమె మెడలోని చైన్ కూడా తాకట్టు పెట్టింది. దాన్ని విడిపించుకోవాలి, మళ్ళీ పుట్టింటికి పోవాలి, అత్తగారింటికి పోవాలంటే మళ్ళీ చైన్ కావాలి అని చెప్పే ఉద్దేశంతో ఆ చైన్ విడిపించుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసి దొంగతనం ప్లాన్ చేసినారు. ఇందులో ఆటో డ్రైవర్ జయకృష్ణ ఉన్నాడు, వానికి అనుభవం ఉంది కాబట్టి ఈ ఆటోలో ఎవరన్నా ఆటోలు ఎక్కుతుంటారో సింగల్గా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవచ్చు అని వాని సలహాతో మిగతా ఇద్దరు కూడా ఏకీభవించేసి ఈ యొక్క అఫెన్స్ను చేసినారు.